రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే అరణ్యాల్లో పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, అవన్నీ ఏవో అరుస్తూ ఉంటాయి, కూతలు కూస్తూ ఉంటాయి. అయినా కూడా అందులో ఎవ్వరూ కూడా అవి చూసి భయపడిపోరు, మిగిలినవన్నీ పారిపోవు. కానీ అరణ్యంలో సింహం గుహలోంచి బయటికి వచ్చి ఒక్క గర్జన చేసిందనుకోండి, అక్కడ ఉన్నటువంటి జంతువులు పక్షులు అన్నీ ఎగిరిపోయి పారిపోతాయి. సింహగర్జన ఎటువంటిదో గురువాక్యం అటువంటిది. అందుకే సింహగర్జన గంటల గంటలు ఉండదు. గురువు ఒక్క మాట సందేశాత్మకంగా అందిస్తారు. అది పట్టుకున్న వాడెవరో వాడు తరిస్తాడు. సాయిబాబా గారి యొక్క ప్రధానమైన సందేశము శ్రద్ధ. అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనేక పర్యాయములు వాడి చిట్ట చివరికి దాని ప్రయోజనాన్ని చెప్పాడు. ఎవరు ఆ శ్రద్ధని పొంది ఉన్నాడో వాడే జ్ఞానమును పొందుచున్నాడు.